హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఇప్పుడైతే ఎక్కడ చూసినా బ్యాటరీ బళ్ళు ట్రెండింగ్గా ఉంటున్నాయి కదండి. ప్రతి ఒక్కరు బ్యాటరీ బండే తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర ఆల్రెడీ బండి ఉంటాయి కదా, బళ్ళు మామూలుగా ఉంటాయి కదా యాక్టివా అవిని. అవి రిటర్న్ ఇస్తే ఎక్కువ డబ్బులు కట్టరు కదా. బ్యాటరీ బండి ఏమో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కదా. ఈ బండినే బ్యాటరీ బండిగా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారనమాట. ఈ షాప్ అయితే వేపచెట్టు జంక్షన్ అగనంపూడిలో ఉన్న భీష్మ గారు అనమాట. ఆయనే యాక్టివా బండిని బ్యాటరీ విత్ పెట్రోల్ కూడా కన్వర్ట్ చేశారనమాట. ఏ వెహికల్ అయినా సరే పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్గా వర్క్ చేస్తుంది, లేకపోతే బ్యాటరీ వెహికల్ అయితే బ్యాటరీతోనే పనిచేస్తుంది. బట్ దీనిలో స్పెషల్ ఏంటంటే పెట్రోల్ వెహికల్ని బ్యాటరీతో పనిచేసేలా కన్వర్ట్ చేశారు. పెట్రోల్తో కూడా వర్క్ చేస్తుంది ఈ వెహికల్, బ్యాటరీతో కూడా వర్క్ చేస్తుంది. దట్ ఈజ్ భీష్మ గారి స్పెషల్. పెట్రోల్ వెహికల్ని బ్యాటరీతో ఎలా కన్వర్ట్ చేశారో లైవ్లో మీకు చూపిస్తున్నారు. నెక్స్ట్ ఎలా కన్వర్ట్ చేశారు ఎలా అన్నది మీకు లైవ్లో ఆయనే మీకు చెప్తారు. మీరు ఒకసారి దాన్ని వాచ్ చేయండి. ఎవరికైనా యాక్టివా వెహికల్ని బ్యాటరీ వెహికల్గా కన్వర్ట్ చేయాలంటే భీష్మ గారికి కాల్ చేయండి. యాక్టివా 4G బండి, యాక్చువల్గా ఇది పెట్రోల్ బండి. మరి దీన్ని బ్యాటరీ బండిగా కన్వర్ట్ చేశాను. తర్వాత ఏమో ఈ బ్యాటరీ ఇది కూడా ఇక్కడి నుంచి రప్పించాము. ఇది వచ్చి స్మార్ట్ ఈస్ట్ అని చెప్తే ఇది కంపెనీ. తర్వాత ఈ డిక్కీలోనే దీన్ని అమర్చాము ఇలాగా. తర్వాత అలా వచ్చి ఈ బ్యాక్ వీల్ డ్రమ్ము, యాక్చువల్గా బోల్ట్లు డ్రమ్ము కొరసి వస్తాయి దీనికి. మళ్ళీ అవి తీసేసి మళ్ళీ పొడవ బోల్ట్ వేసి ఈ డ్రమ్ము ఇది యాక్చువల్గా ఇంకా దీనికి ఒక ల్యాంపు వైరింగే ఉంటుంది. ఇది పెట్రోల్ అయినా అలా తిరుగుతూ ఉంటుంది, బ్యాటరీ లాక్ ఆన్ చేసినా అలా తిరుగుతూనే ఉంటుంది. దీనికి ఏం అడ్డమే ఉండదు. ఇక్కడతో ఇదైంది. దీనికి వచ్చి దీని కాయిల్స్ అయ్యి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. అలాగా అంటే దీని సపరేట్ లాగు, పెట్రోల్ది సపరేట్ లాగు. ఇది ఆఫ్ చేస్తాం. మళ్ళీ ఇది బ్యాటరీది వీల్ రన్ అవుతుంది. వీల్ అలా రన్ అవుతుంది. తర్వాత వచ్చి అక్కడ నుంచి ఇక్కడైతే కంట్రోల్ ఒకటే ఉంటుంది, మిగతాదంతా అక్కడే ఉంటుంది. దీనికి సపరేట్ వైరింగ్, అదే వైరింగ్, కాకపోతే యాక్సిలేటర్ డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో కంట్రోల్ ఉంటుంది. బ్యాటరీ రన్నింగ్, ఇది ఆప్షన్. పెట్రోల్ ఛార్జర్ దీంట్లోనే, రీడింగ్ కూడా దీంట్లోనే. మినిమం 50 నుంచి 75, 70 నుంచి 100 అయ్యేసరికి ఫుల్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది ఎంతో టైం పెట్టాల్సి ఉంటుంది. ఒక 2 hours పెడితే చాలు. 2 hours కూడా అవసరం లేదు, 1 hour పెట్టినా సరిపోతుంది. ఫుల్గా ఛార్జింగ్ అయిపోయి 60 kilometers ఇస్తుంది. వారంటీ 1 year ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 50,000. మేమేమో రిపేర్ ఛార్జ్ చేసి ఒక 5,000 తీసుకున్నాం. 55,000 టోటల్ కిట్. ఇంకా ఇలా 10 మంది వరకు వేయించుకుంటే రేట్లు ఇంకా తగ్గుతాయి. అంటే చూసారు కదండి వీడియో, ఎలా కన్వర్ట్ చేశారో, ఏ విధంగా కన్వర్ట్ చేశారో, ఎంత కాస్ట్ అవుతుందో కూడా చెప్పారు కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్లోనే ఉంది నెంబరు, కాంటాక్ట్ చేయండి భీష్మ గారిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.